దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఈ కూల్చివేతలకు సంబంధించి టెక్నాలజీని ఉపయోగించి అమాంతం బిల్డింగ్ పడేటువంటి సిస్టమ్ తీసుకొచ్చారు. రీసెంట్గా మాదాపూర్లో కూడా పురాతన ఒక భవనాన్ని సెకండ్స్లో కూల్చేసేటువంటి సిస్టమ్ని చేశారు. మన నోటీసులు ఇచ్చి యంత్రాంగం వెళ్ళి జేసీబీ అధికారులు ఇంతమంది ఇచ్చే బదులు ఆ సిస్టమ్ని ఏదైనా అమలు చేస్తే చాలా ఈజీగా ఉంటుంది కదా సార్. చేయొచ్చు, బట్ అంటే మనం దాన్ని ఏదైనా పేల్చటము డైనమైట్స్ పెట్టి చేయటం అదనేది అది కొంచెం పక్కనున్న హ్యాబిటేషన్స్ ఉంటే కనుక డేంజరస్ ఉంటుంది అనమాట. సో అవన్నీ చూసి మన డిమాలిషన్లో కూడా మేము కూడా ఇప్పుడు కొత్తగా మేము వచ్చి 20 రోజుల్లో అవుతుంది. సో మాకు ఇంకా తెలియదు. ముందు వెళ్ళే కొద్దీ డిమాలిషన్ టెక్నిక్స్ ఏమైనా ఉంటే కనుక క్విక్గా చేస్తూ పక్కన ఉన్నటువంటి ఇల్లులు, ఎందుకంటే కూలగొట్టాడు పక్కన ఇల్లులు ఉంటాయి. సో అది మనం బ్లాస్ట్ చేసాం అనుకోండి, ఏమైనా ఎక్స్ప్లోజివ్ పెట్టి బ్లాస్ట్ చేస్తే పక్కనంతా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో అలా కాకుండా చూడటానికి మనం ఇవన్నీ కూడా చూడాల్సి వస్తుంది అనమాట. సో అందుకోసం ఊరినే మనం అక్కడ ఉన్న పరిస్థితులను చూసి అక్కడ డిమాలిషన్ ఏ టైప్ ఆఫ్ దీనికి వెళ్ళాలనేది కూడా ప్లాన్ చేస్తాం. సార్, హైడ్రా పరిధి ఎంతవరకు ఉంది? ఇప్పుడు కొత్త మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలకు కూడా జిహెచ్ఎంసీ ఆధీనంలోకి తీసుకుంటూ కొత్త ప్రపోజల్ పెట్టింది. ఇప్పుడు అది కూడా నిజంగానే దీంట్లో కలిసి ఉంటే హైడ్రా పరిధి ఎక్కడి వరకు పెరుగుతుందా? ఓన్లీ ఇన్నర్ రింగ్ రోడ్ వరకే ఉంటుందా? హైడ్రా పరిధి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దాకా ఓఆర్ఆర్ దాకా మొత్తం ఉంది. సో చాలా డిమాండ్స్ కూడా చూసాం. నిన్న కూడా ఎవరు మురళీ గారు వారు మొత్తం స్టేట్ మొత్తం ఎక్స్టెండ్ చేయాలని వచ్చింది. కొంతమంది ఏమో అసలు వేరే స్టేట్స్లో కూడా కావాలని అడుగుతున్నారు. సో ఇట్లా రకరకాలుగా ఉంది. సో ఉన్నప్పుడు దీని అవసరం ఏంటనేది అందరూ కూడా చూసాను. నేను వరంగల్లో చేశాను, ఎన్నో అన్ఆథరైజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి అక్కడ. ఉన్నప్పుడు అక్కడ కూడా వరదలు రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వాజ్ ఇదే అనమాట. సో ఫ్లడ్డింగ్స్ అవ్వడానికి, లేకపోతే అక్కడ మొత్తం చెరువులన్నీ మొత్తం టోటల్గా అక్కడ ఎంక్రోచ్ అవ్వటం, నాలాస్ ఎంక్రోచ్ అవ్వటం, ఫ్లడ్డింగ్ అనేది అక్కడ కూడా చాలా సీరియస్గా అంశం ఉండిందన్నమాట. సో ప్రతి చోట ఇది వరంగల్ హైదరాబాద్ అనట్లేదు, ప్రతి చోట ఇదే ప్రాబ్లం ఉందన్నమాట. ప్రతి చోట ల్యాండ్ వాల్యూ పెరగడంతో ఎంక్రోచ్మెంట్స్ గ్రాబింగ్ చేసి, చెరువు ల్యాండ్ ఎవడు కామ్గా ఉంటాడు, దాంట్లో వెళ్ళి అక్కడ ఉన్న ఇన్ఫ్లుయెన్షియల్ ఫెయిల్ వెళ్ళి అక్కడ చెరువు ల్యాండ్ కొట్టేయాలని చూస్తాడు. గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది, పట్టా ల్యాండ్ కొంటాడు, పక్కన ఏదో ఒక చిన్న పేపర్ మీద ఉంటుంది, ధరణి మీద ఉంటుంది, ఉండదు. ఆడ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇదేం చెప్తాడు, లోకల్ సర్వే నెంబర్లు ఏదో మార్చుకుంటుంటాడు ఆఫీసర్ని. అంటే ఎన్ని రకరకాల పద్ధతులు చూశాను నేను. వరంగల్లో చూశాను, ఇక్కడ కూడా దాదాపు వెళ్ళినప్పుడల్లా ఫీల్డ్కి వెళ్ళినప్పుడల్లా. అందుకని నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు నాకు అర్థమయ్యేది ఎటువంటి ప్రాబ్లం వస్తుందనేది అర్థమైపోయింది అనమాట. వచ్చినప్పుడు ఇట్లాంటివి మనం ఒక నెల 2 నెలలు మనకి చేస్తే క్లియర్గా సమస్యలు ఎట్లాంటి అనేది తెలిసిపోతుంది. ఎలా ఆలోచన చేస్తారు క్రిమినల్స్, ఎలా అయితే ఆలోచన చేస్తారో ల్యాండ్ గ్రాబర్స్ కూడా ఒక పద్ధతి ఉంటుంది వాళ్ళు ఆలోచన చేసేదని. ఆ పద్ధతులు అర్థమైతే కనుక మనకు ఈజీగా సొల్యూషన్ ఉంటుంది అనమాట. ఐపీఎస్ రంగనాథ్ ఎక్కడున్నా ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటారు. అందరిలా కాకుండా ప్రత్యేకంగా నేనేం చేయగలను అంటే నల్గొండలో చూసాము, వరంగల్లో చూసాము, హైదరాబాద్ ట్రాఫిక్ చూసాము, తర్వాత మల్టీజోన్ ఐజీగా కూడా చూసాము. మీ సామర్థ్యమైనటువంటి వర్క్ను చూస్తే ప్రభుత్వం మిమ్మల్ని ఎంచుకొని ఇక్కడ ఎఫిషియన్సీ ఆఫీసర్ రంగనాథ్ అని ఫిక్స్ అయ్యి ప్రభుత్వం ఇక్కడ పెట్టిందా సార్ మిమ్మల్ని? నన్ను తీసుకురావడానికి నాకు తెలియదు కానీ, బట్ ఒకటి మన క్షేత్రస్థాయి ఏదైనా కానీ పబ్లిక్లోకి వెళ్ళి క్షేత్రస్థాయిలో మనం చేస్తే కనుక అన్నిటికీ సొల్యూషన్ ఉంటుంది. ఒక ట్రాఫిక్లో ఉంటే కనుక రోడ్డు మీద ఉండాలి, రోడ్డు మీద ఉండి మనం దాంట్లో ఏంటనేది తెలిస్తే ఉంటుంది. ఒక ల్యాండ్ గ్రాబింగ్ అవుతుందంటే కనుక పబ్లిక్ తోటి డీల్ చేసేటప్పుడు అతన్ని వినాలి, 2 వైపులా వినాలి. అసలు పూర్తిగా అవసరం అంటే కనుక ఫీల్డ్ లెవెల్లో ఒక టీంను పంపించి ఎంక్వైరీ చేసి వీళ్ళందరినీ కూడా అక్కడ అంతా తీసుకున్న తర్వాత సమగ్రం అంటే టైం ఇవ్వాలి. సో నేను మేము ఫర్ ఇన్స్టెన్స్ వరంగల్లో చెప్పేదన్నమాట ఆఫీసర్స్కి, చిన్న గట్టు పంచాయతీ ఉన్నా కానీ అవసరం అంటే ఒక రోజు దాని మీద చేసి దాన్ని పెడతాను. అది ఎందుకంటే దాంట్లో చూస్తుంది ఆఫీసర్ ఎలా పనిచేస్తున్నాడు అని చెక్ చేయడానికి అనమాట. ఆఫీసర్ కరెక్ట్గా చేస్తున్నాడా లేదా అని. అది గట్టు పంచాయతీ అయి ఉండొచ్చు, చిన్న ఇష్యూ ఉండొచ్చు, బట్ దాన్ని ఒక మనిషి వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు దాన్ని ఆ గ్రీవెన్స్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ అదే సపోజ్ ఆఫీసర్ బాగా చేస్తున్నాడు అనుకోండి, ఒక మర్డర్ కేసు వచ్చినా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. అతను చేస్తుంటాడు, అతని పని అతను చేస్తాడు. సో అక్కడ వ్యక్తులు ఎలా పనిచేస్తున్నాడు, ఆ సిస్టమ్స్ పనిచేస్తున్నాయి లేదా అనేది మనం చెక్ చేయాలి. పని చేయకపోతే పని చేసేటట్టు చూడాలన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గా ఎఫెక్టివ్గా ఉంటుంది సిస్టమ్స్. రైట్ సార్, థ్యాంక్ యూ.